గుడ్ మార్నింగ్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా ఈవేళ తుఫాను బురేవి తుఫాన్ అనేటువంటి పేరు గలటువంటి తుఫాన్ ఈ రోజు నుంచి నిన్న రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ తీరం దాటిన తుఫానుగానే దీన్ని రూపాంతరం చెందుకుంది. తుఫానుగా తీరం దాటి బలహీనపడుతున్న బురేవి నేడు రేపు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి సూచిస్తున్నారు. ఇదొక అపీల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైనటువంటి సర్కిల్స్లో ఉండాలి. వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా చంటి పిల్లలు, వృద్ధులు, మహిళలు వీళ్ళందరూ కూడా స్వెటర్స్ ధరించి తగు ప్రొటెక్షన్స్, ఎందుకంటే చలి తీవ్రతగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వర్షం నుంచి కూడా రెస్క్యూ చేసుకుంటూ మీ యొక్క హెల్త్ని కూడా కాపాడుకోవాలని సిటీ కేబుల్ సూచిస్తుంది. ఇక పొలిటికల్ ఇష్యూస్కి చూసుకుంటే నువ్వు నేర్పించిన విద్యే కదా నీరజాక్ష. గతంలో 2014 నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అవలంబించి వ్యవహరించిన తీరు విధంగానే ఈవేళ వైఎస్ఆర్సీపీ కూడా అదే తీరును ఇంప్లిమెంట్ చేస్తుంది. మొదటి రోజు సస్పెండ్కి గురయ్యారు, పోడియం వద్ద కూర్చున్నారు, సస్పెండ్ అయ్యారు. రెండో రోజు, మూడో రోజు. ఈ 2-3 రోజులు జరిగినటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి తీరుతెన్నులపై, అలాగే కోడెల శివప్రసాద్ వ్యవహరించిన తీరు, అలాగే తమ్మినేని సీతారాం వ్యవహరిస్తున్నటువంటి తీరు, యనమల రామకృష్ణుడు వ్యవహరించినటువంటి తీరు, బుగ్గాన్ రాజేంద్రనాథ్ వ్యవహరిస్తున్న తీరు. శాసనసభ వ్యవహారాల మంత్రులు, అలాగే స్పీకర్లు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు ప్రతిసారి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ఆ రోజట్లో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన, టేక్ కేర్ అంటే భయపడిపోయారు రాజశేఖర రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నమస్కారం మీరు చెప్పిందని నేను వింటానన్నారంట. అతను పోల్చుకోవాల్సింది ఎవరికి? ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత ఎవరు? కూడా జగన్మోహన్ రెడ్డిని నేను ఎంత కించపరిచాను అన్నటువంటి అంశాలు కూడా చెప్పాలి. 23 మంది ఎమ్మెల్యేని ఏ విధంగా నేను పర్చేస్ చేశాను, తను నా వైపుకి ఎలా తిప్పుకోగలిగినాను, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో కూడా కనీసం సమయం కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష నేతకు ఏకపక్షంగా వ్యవహరించడం. ఈ పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటికి ఇవాళ రోజా పైన ఏకంగా సస్పెన్షన్ వెయిట్ హౌస్ మోషన్ ప్రివిలేజ్ కూడా పంపించి తిరిగి కోర్టు ఉత్తర్వుల మేర ఆమెను మళ్ళీ తిరిగి శాసనసభలోకి తీసుకొచ్చిన పరిస్థితి. స్పీకర్ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా అసెంబ్లీ అంటే పవిత్రమైన దేవాలయంగా భావిస్తారు. కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి అన్నటువంటి అంశం పైన ఒకటి మాట్లాడదాం. అలాగే రెండవ అంశం, ఇవాళ పవన్ కళ్యాణ్ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం 3 జిల్లాల పర్యటన నిమిత్తం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి రానున్నారు. తిరుపతికి వచ్చి తిరుపతి పరిసర ప్రాంతాల్లో నష్టపోయినటువంటి వారిని, అలాగే పొరుగునున్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి వారిని కూడా పరిశీలించి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా 10,000 రూపాయలు ఇచ్చిందో ఇమీడియట్ రిలీఫ్గా ఇవ్వమంటున్నారు. అక్కడైనా మేలు బీజేపీ వాళ్ళు మేము 25,000 ఇస్తామంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ నేను ఏదో చేసేస్తాననేసి జనసేన పార్టీలో నుంచి బీజేపీకి కలిసి ప్రయాణం చేయడానికి పోతున్నారు, కానీ ఆయన ఎక్కడ నేను కేంద్రం నుంచి తెప్పిస్తానని చెప్పట్లేదు. 35,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో డిసెంబర్ 15 నుంచి ఎన్యూమరేషన్ చేసిన తర్వాత డిసెంబర్ 31వ తారీఖు ఇవ్వడానికి రెడీ అవుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం డబ్బులు. ఈ 2 అంశాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ అంశాలు డిస్కస్ చేయడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన తిరుతని వేణుగోపాల్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. వారితో ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ తిరుతని వేణుగోపాల్ గారు. అసెంబ్లీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? ఇవాళ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, 48 ఏళ్ళ ఇండస్ట్రీని 151 సీట్లతో మీరు కిందకు పెట్టేశారు. మళ్ళీ పోడియం దగ్గర కూర్చోబెట్టేస్తే ఎట్లాగా? మీరు ఎందుకు ఆయన అలాగా బాధ పెట్టిస్తుంటారు? చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కదా, ఆయన ఎట్లా 151 సీట్లతో తన పతనానికి దింపారు. మరి ఇప్పుడు పోడియం దగ్గర కింద కూర్చోబెట్టేసి అట్లా మీరు ఆయన్ని ఉండనియరా? ముందుగా సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా ప్రేక్షకులకి శుభోదయం. సార్, ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఆయన గత చరిత్రలో చేసింది, అసెంబ్లీలో ఇప్పుడు చేస్తూ ఉండేది చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది ఎల్లో మీడియా రాసుకుంటా పోతే అదే నిజమని నమ్మించాలని రాష్ట్ర ప్రజలను పదే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ రోజు
ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కానీ లేదా అధికార పక్షంలో ఉండేటప్పుడు కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కానీ ఆయన ఏవైతే అబద్ధాలు చెప్తాడో ఆ అబద్ధాన్ని నిజంగా ఎల్లో మీడియా రాయించుకోవడము, దాన్ని రాష్ట్ర ప్రజలకి వీళ్ళు రాసిన ఎల్లో పత్రికలే నిజము, చంద్రబాబు నాయుడు చెప్పేది నిజము అని నమ్మించే పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక భ్రమలో పెట్టే పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు సార్. పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నాడు జగను, పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నాడని ఈ మధ్య ఒక 10-15 రోజులుగా ఎల్లో మీడియాలో రాయించడము, ఎల్లో టీవీలో చెప్పడము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పదే చెప్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఫుల్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు పోలవరంని నేనే పూర్తి చేస్తాను, నా తండ్రి ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడో ఆ ప్రాజెక్టుని నేనే పూర్తి చేస్తానని పదే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2022కి ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లు అందిస్తానని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 45.72 ఎత్తు 45.72 మీటర్లు ఎత్తుతో ప్రాజెక్ట్ కడతాను, కనీసం 1 మిల్లీమీటర్ కూడా తగ్గించే పరిస్థితి లేదు. ఎందుకు నువ్వు రాష్ట్ర ప్రజలకు ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నావు? ఎత్తు తగ్గించేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎత్తు తగ్గించేస్తుంది, పోలవరం ఎత్తును తగ్గించేస్తుంది, మేమేంటే కట్టేసి ఉంటామని చెప్పి ఎందుకు ఈరోజు నీ ఎల్లో మీడియా పత్రికలు రాయిస్తానని క్లారిటీగా ప్రతిపక్షానికి రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యే విధంగా నీట్గా గంటల తరబడి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్లో దాదాపు 1343 కోట్లని వెనక్కి తావడం జరిగింది. అంటే అవినీతికి కమిషన్లకి ఏదైతే పోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏటీఎం లాగా వాడుకుంటా వచ్చాడు అని చెప్పి స్వయంగా ప్రధాని చంద్రబాబు నాయుడుని కూడా విమర్శించడం జరిగింది. అలాంటి ఏటీఎంని 1343 కోట్లని వెనక్కి దావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పబ్లిసిటీకి కేవలం చంద్రబాబు నాయుడు జయము జయము చంద్రన్న అనే పాటకి దాదాపు 85 కోట్లు ఖర్చు పెట్టాడంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడికి ఎంత పబ్లిసిటీ పిచ్చుంది. ఏంది పోలవరానికి చూపించడం ఏంది? ఆ పోలవరంకి ఆర్టీసీలకి 14,000 కోట్లు భోజనాల కంట, మిగతా ట్రైన్ బస్సుల కంట, ఆ ఎక్స్పెన్సెస్ అంట, ఆడపోయి చంద్రన్న పాటలు పాడించడం అంట. ఇదంతా చూస్తే సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఈరోజు మనం అప్పులు చేసుకొని అభివృద్ధి చెందుతూ ఉంటే రూపాయి మనం వృధా చేయకుండా దాన్ని నిలబెట్టుకొని ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు ప్రతిపక్షంలోనే ప్రశ్నించాడు వీటన్నింటి. ఈరోజు అధికార పక్షంలో మళ్ళీ నువ్వు తప్పుడు రాతలు రాయిస్తున్నావు నీ ఎల్లో మీడియాలో. దానికి నేను సమాధానంగా మరీ అసెంబ్లీలో టీవీలో ఈ స్క్రీన్ పైన వేసి చూపించడం జరిగింది. నీ అవినీతి, నీ ఎంత అక్రమాలు చేశావు, ఎంత వృధా డబ్బు ఖర్చు చేశావని ప్రతి రూపాయితో సహా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నాడు, పోలవరము నేనే 80% పూర్తి చేశాను, నేనే 70% పూర్తి చేశాను. మరి లాస్ట్ సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో రావడమే పోలవరం గురించి చర్చ జరిగితే 29.80% నీ పనులు అని చెప్పి మొత్తం డేటా మొత్తం స్క్రీన్ పైన వేసి చూపిస్తే ఆ రోజు నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేకపోయినావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 70% పనులు చేస్తూ ఉంటే నువ్వు దాన్ని జీర్ణించుకోలేక నేనే చేశాను, నేనే 70% పనులు చేశానని చెప్పేసి మళ్ళీ తప్పుడు ఎల్లో మీడియాలో రాయిపించుకోవడం, ఇవంతా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా భ్రమలో ఉన్నారు. నేను ఏదైతే చెప్తానో అదే రాష్ట్ర ప్రజలు వింటున్నారు, నేను చెప్పిందే వేదం అనేటట్టుగా ముందుకు పోవడం చాలా అసహించుకోవాల్సిన పని. అదేవిధంగా 2016 సెప్టెంబర్ 7 అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ప్యాకేజ్ ఇస్తామే కానీ స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వము అన్నప్పుడు ఆ రోజు నిద్రపోయాడు. అదేవిధంగా ఆ రోజు మేము 16,000 కోట్లు మాత్రం ఇస్తాము, దీనికి మీరు R&Rలో మీరు ఏం ఖర్చు పెట్టుకున్నారో మాకు సంబంధం లేదు, మేము రేటు నిర్ణయించింది ఎప్పుడైతే ప్రాజెక్టుకి ఒక బ్లూ ప్రింట్ తీస్తారో ఆ రోజు ఎస్టిమేషన్తోనే మేము 16,000 కోట్లు ఇస్తాము R&Rకి అన్నిటికి కలిపి అంటే ఆ రోజు ప్రశ్నించలేదు. కేంద్రం చేయాల్సిన పని నువ్వు చేతికి తీసుకొని నువ్వు చేస్తానని చెప్పేసి భ్రమలో పెట్టి ఈ వరకు 5 సంవత్సరాలుగా వచ్చిన అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మళ్ళీ అధికార పక్షంకి వచ్చినా ఎప్పుడూ నువ్వు పోలవరం గురించి ఎత్తలేదు.
ఏదో తూతూ మంత్రంగా రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చావే కానీ నీకు చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్ట్ని చేపట్టాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఆ రోజు కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు కూడా నువ్వు తీసుకొని కమిషన్ల కోసము నీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడము ఇవి చేయడము జరిగింది. ఆ రోజు సుజనా చౌదరి అయితేనేమి, సీఎం రమేష్ అయితే, వెంకయ్య నాయుడు గారు ముగ్గురుకు ఆ రోజు స్వయంగా కేంద్రం ప్రకటించేటప్పుడు పక్కనే ఉండడం కూడా జరిగింది. అలాంటప్పుడు నువ్వు విమర్శించలేదు బీజేపీని, ఆ రోజు నువ్వు ప్రశ్నించలేదు బీజేపీని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నావు. కేంద్రంతో నువ్వు లాల్వు చెప్పినావు, కేంద్రంతో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా 37,883 కోట్లకి అంగీకారం చేసుకొని కేంద్రంలో R&Rకు వచ్చి 26,588 కోట్లు, అదేవిధంగా సివిల్ వర్క్ కానీ 7,174 కోట్లు, అదే పవర్ ప్రాజెక్టు 4,124 కోట్లు ఈరోజు కేంద్రం చేత ఒప్పించి వాళ్ళు మెప్పించి వాళ్ళ చేత తీసుకురావడం జరిగింది. నువ్వు ఎందుకు తేలేకపోయినావు? నువ్వు ఎందుకు ఊరికే ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు దగ్గర నువ్వు ఇదైపోతావని చెప్పేసి ఆ రోజు బీజేపీ ఏం చెప్పినా దానికి అర్ధరాత్రిలో స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చావు. బీజేపీ షబాష్, ఈరోజు ప్యాకేజ్ ఇచ్చేస్తుంది, ప్యాకేజీతో ఉద్ధరించేస్తామంటావు. అదేవిధంగా నువ్వు కేంద్రం చేయాల్సిన ప్రాజెక్ట్ని నువ్వు చేతికి తీసుకొని నువ్వు కమిషన్కి చేసుకుంటా ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా కనీసం 28% కూడా వర్క్ చేయకుండా నేను 70% వర్క్ చేస్తాననేసి నీ ఎల్లో మీడియాలో పత్రికలో రాయించుకోవడం, ఇవంతా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని రాష్ట్ర ప్రజల్ని ఎల్లో మీడియా చేతిలో పెట్టుకొని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కానీ ఎల్లో మీడియా కానీ ఇంకన్నా తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని ఈరోజు సోషల్ మీడియా బయట పెడతా ఉంది. ఎంత వరకు జరిగింది నీ హయాంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతవరకు జరుగుతుంది, పైసా సహా మొత్తం డేటా సోషల్ మీడియాలో బయట పెట్టేస్తున్నారు. కాబట్టి నీ ఎల్లో మీడియా కానీ నువ్వు కానీ ఇంకా రాష్ట్ర ప్రజలను నమ్మించలేరు. దీన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. రైటర్, పోలవరం ఇష్యూ నేనే పూర్తి చేస్తానంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి ఒక పరిస్థితి. అన్వాంటెడ్గా మీరు వేస్టేజ్గా ఒక పాటకు జయము చంద్రన్న అన్న పాటకి 83 కోట్లు, బహుశా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇట్లాంటి జయస్దాస్ ఇట్లాంటి పెద్ద సింగర్స్ కూడా వస్తుందా ఇంత పెద్ద రెమ్యునరేషన్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సార్, పబ్లిసిటీకి ఎంతైనా ఖర్చు పెడతారు. ఏమంటే ఆయన డబ్బు కాదు కదా, ప్రజల డబ్బు. ఈరోజు అప్పులు చేసుకొని మనం ప్రాజెక్టులు అయితేనేమి, డెవలప్మెంట్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి చేసుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నాము. అప్పులు కూడా దొరికే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా 85 కోట్లు ఖర్చు పెడితే ఆ రోజు కూడా బీజేపీ అడగలేదు. ఈ రోజు నవరత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి నవరత్నాలు నడిపిస్తానని చెప్పి మొన్న తెలుగుదేశం బీజేపీ అధ్యక్షులు సోమవీర్రాజు అడుగుతున్నారు. అవును, మన రాష్ట్రంలో ఈ డబ్బు లేదు కాబట్టి ఇంకా అప్పు చేసుకొని డెవలప్ చేసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 100 లక్షల కోట్లు అప్పు చేసింది. మరి దేనికోసం అప్పు చేసింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు వెనక వేసుకోవచ్చు రావడం వల్ల ఈరోజు ఇంత దిగజారిపోయింది. ఇప్పుడు వరకు ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది. ఈరోజు పోలవరం ప్రాజెక్టులో నీళ్లు ఉండేది, ప్రజలకి నీళ్లు అందించే ఉండే పరిస్థితి ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు బీజేపీ చంద్రబాబు నాయుడిని ఒకరిపైన ఒకరు భుజాలు వేసుకొని చేయడం వల్ల ఈరోజు ఇంత వ్యవస్థ ఇంత దిగజారిపోయిపోయింది. మాట్లాడితే బీజేపీ వాళ్ళు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితేనేమి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారండి. ఈరోజు కేంద్రం 100 లక్షల కోట్లు అప్పు చేసింది. 30% కూడా లేని దాన్ని ఈరోజు 70 లక్షల కోట్లు అప్పు చేసేసి ఈరోజు కేంద్రాన్ని నడిపిస్తుంది. అంటే మీరు అప్పు చేసి కేంద్రం నడిపిస్తానని ప్రశ్నిస్తే అభివృద్ధి ఏ విధంగా వస్తుంది? ఈరోజు మన దగ్గర 10 రూపాయలు ఉంటే మనం రూపాయి అప్పు చేయో 2 రూపాయలు అప్పు చేసో మనం అభివృద్ధి చేసుకుంటా పోతాం, ముందుకు పోవాలి. ఏదైనా వృధా కాదు. ఈరోజు రోడ్స్ అయితేనేమి, ఇంకా అదేవిధంగా పార్కులు అయితేనేమి, అదేవిధంగా విద్యా వ్యవస్థ అయితేనేమి, ఆరోగ్య వ్యవస్థ ఇవంతా డెవలప్మెంట్ చేయాలంటే అప్పు చేసి చేయాలి. మనం అప్పు చేయకుండా మనకు వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తుంటే అవన్నీ డెవలప్మెంట్ నిలిచే పరిస్థితులు కాదు. ఈరోజు ఆరోగ్యము, చదువు, అదేవిధంగా డెవలప్మెంట్ ఇవన్నీ కావాలంటే ఎమర్జెన్సీకి అప్పు చేసినా వీటిని డెవలప్ చేయాలి. ఈ ప్రాజెక్ట్స్ అంతా వృధాగా ఖర్చు పెడతా ఉంటే అక్కడ ప్రశ్నించాల్సిందే. అది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా వీళ్ళు సపోర్ట్ చేయడం అది ఆశ్చర్యంగా ఉంది మాకు. అదేవిధంగా 100 అడుగులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కడతానంటే ఆయన ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్ని ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని పర్మిషన్లు ఆయనే ముందుండి తేవడము, శంకుస్థాపన చేయడము, దాంట్లో దాదాపు అప్పటికే 5,000-10,000 కోట్లు ఖర్చు పెట్టి చేయడము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు. కాబట్టి ఆ రోజు R&R ఎవరికైతే ముంపు ప్రాంతాలు వాటికి డబ్బులు కాంపన్సేషన్ కట్టించి ఆ రోజే రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్కి
డెవలప్మెంట్కి అన్నిటికీ ఖర్చు పెట్టి ముందుకు పోయాడు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఆ ప్రాజెక్టు చూసినప్పుడు ఆయన గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలైతేనేమి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది. ఆయన దానికి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా ఏదో చంద్రబాబు నాయుడు భజన కోసం 85 లక్షల కోట్లు ఖర్చు పెట్టలేదు. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. 85 లక్షల కోట్లు అంటే సామాన్య వ్యవస్థ. అది ఏదో ఒక ఆ ప్రాజెక్ట్ కావాల్సిన గీట్లో ఏదో ఒకటి మెయిన్ వస్తువులు వచ్చి ఉంటాయి. అలాంటిది భజన కోసం కేవలం మహిళలను దుడుకోబోవడం, ఆర్టీసీ బస్సులు ఎక్కించుకోవడం, వాళ్ళకి 10 బస్సులు పోతే 100 బస్సులుగా రాసుకోవడము, ఆ 85 లక్షల కోట్లు తూతు మంత్రంగా నీళ్ళలో దారబోసారు. మీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తినడానికి జరిపింది. ఇలాంటి చూసుకుంటా పోతే కొన్ని లక్షల కోట్లు దోచుకునేస్తున్నారు. వీటిపైన ఎంత ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఇంకా ఎవరు బయట తిరిగే పరిస్థితి లేదు, అందరూ జైల్లో ఉండాల్సింది. అదేవిధంగా నేను ఇసుక గురించి ధర్నా చేశాడు. అసలు ఏమన్నా సిగ్గు మానం ఏమన్నా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులకి? ఇసుకని మీకు ఇరిగేషన్ మైన్స్ కంపెనీ వాళ్ళు కోర్టుల ద్వారా నోటీసులు ఇచ్చి 100 కోట్లు మీకు ఫైన్ వేసింది కట్టమని చెప్పి. మీరు చేసిన మైన్స్ అవినీతికి ఎక్కడంటే అక్కడ పర్మిషన్ లేని చోటంతా తవ్వి అమ్మేశారు. ఈరోజు 2,000-3,000కి అమ్ముకున్నారని చెప్పేసి 100 కోట్లు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా హెచ్చరించిందా? మీ అవినీతి పరులు, మీ అక్రమాలు మీరు దాన్ని జీర్ణించుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కట్టడి చేయాలని చూసినా మీరు ఏదో ఒక రూపంలో పోయేసి దాన్ని లాలూచుపడి ఈ విధంగా బ్లాక్లో ఇసుక అమ్మడం చేశారు. దానికి ఎంత కఠిన చర్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మీరు స్వాగతించాలి. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ప్రతిపక్షం ఉండి ఏ విధంగా ఇంకా కంట్రోల్ చేయాలి, ఎక్కడ మిస్యూజ్ జరుగుతూ ఉంది అని చెప్పి సలహాలు సూచన లేకుండా నిన్న అసెంబ్లీలో బయట పోయి ఒక బంగారము ఒక తడికిలో కవర్లో ఇసుకేసుకొని పోయేసి మీరు పబ్లిసిటీ పొందుతారా? ఎవరికి ఫైన్ వేశారు ఆ రోజు మైన్స్ కంపెనీ వాళ్ళు? కోర్టులో ఎవరికి వేసింది? మైన్స్ వితౌట్ పర్మిషన్ ఎక్కడ తవ్వాలో ఆడ తవ్వకుండా లేని మీకు అందుబాటులో అమ్ముకునే దానికి మీరు తవ్వుకుంటున్నారని చెప్పి ఆ రోజు 100 కోట్లు ఫైన్ వేస్తే దానికి సమాధానం చెప్పలేరు. కానీ ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పైన అపవాదం వేయడం ఎంత వెలుగుస్తారు న్యాయము? ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షము అధికార పక్షంలో ఉండి సరిగా చేయకే ఆయన 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబడ్డాడు. కనీసం ప్రతిపక్ష పాత్రను సరిగా పోషించాలి. అసెంబ్లీలో ఏదో చిన్నపిల్లగాడు లాగా బీపీ పేషెంట్ లాగా ఎగిరి మాట్లాడుతున్నాడే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అమ్మనా బూతులు తిట్టి తొడలు తట్టినారు, మీసాలు తట్టినారు, పూర్తి చేస్తాను పాతేస్తానన్నారే. ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతానమే, రేపు వాళ్ళకి ఒక టైం వస్తుంది, వాళ్ళకి అవకాశం వస్తుంది కనుక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడు గౌరవిస్తున్నాడు. ఆయనకి మైక్ ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు నిలిచిపడుతుంటే ఈయన కట్ చేసి ఆయనకి ఇమ్మంటున్నాడు. అంటే ఎంత గౌరవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు దాన్ని ఇదిగా తీసుకోకుండా ఇప్పటికీ అధికార పక్షంలో ఏ విధంగా ట్రీట్మెంట్ చేశారో ఇప్పుడు కూడా మీరు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతున్నారు. ఆయన చేసే కార్యక్రమాలు అసెంబ్లీ ద్వారా ప్రజలకందరూ తెలిసిపోతుంది. ఆయన చర్చకు రాకుండా చర్చను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారే కానీ చర్చను ముందుకు తీసుకెళ్లిపోయి వాల్యుబుల్ పాయింట్స్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తూ ముందుకు తీసుకొని పోవాలి అసెంబ్లీని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాల్యూ పాయింట్స్ ఇస్తే ఆ రోజు రచ్చ చేశారు, తొడలు తట్టారు, మీసాలు తట్టారు, పూర్తి చేస్తాం పాతేస్తాం అన్నారు. ఈ రోజు అదే విధంగా చేస్తున్నారు. అసెంబ్లీ ఏ విధంగా ముందుకు పోతుంది? రాష్ట్ర ప్రజల ఖజానా ఎంత నష్టం వస్తుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నేను అడిగిన సమాధానం ఏమి చెప్పలేదు. ఏమి ఎట్లా చేసినాను, నేను అప్లికేషన్ ఇచ్చినాను. వాళ్ళు వారంటీలు అడిగితే కొద్ది వస్తానంటారు, వెయిటింగ్ లిస్ట్ లో ఉందంటారు పేరు. ఇవాళకి ఒకసారి మీకు ఫోన్ చేసిన 10 రోజులు అయిపోయింది. నేను దేనికమ్మా? ఇంటికి మీకు డిసెంబర్ 25వ తారీఖు పైన ఇస్తారమ్మా సచివాలయం లిస్ట్ ఇంటికి చెప్పినారు మీరు ఆ రోజు. ఇల్లు 25వ తారీఖు వస్తుంది. ఇంకేం కావాలి మీకు? 45 ఏళ్ళకి పడుతుంది అన్నారు కదా 18,000. 45 ఏళ్ళకి పడే 18,000 ఎప్పుడు ఇస్తారంటే 2,000కి? అది జరిగి 3 నెలలు అయింది. ఇప్పుడు అడుగుతాం ఇస్తారా? వాళ్ళకి ఉందా లేదా? వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందంటే వాళ్ళ ఆధార్ కార్డు కొట్టి చూస్తే ఎలిజిబిలిటీ ఉంది లేదా సార్ వాళ్ళ సచివాలయంలో పోయి అడగాలి. ఇంతవరకు పోయి అడుగుతానే ఉన్నాం, సమాధానం లేదు సార్. ఏమంటున్నారు? చెప్తారు కానీ ఏది లేదా. ఏమన్నారు అంటే మీ కాగితాలన్నీ తీసుకొని మా ఆఫీస్కి రండి, మాట్లాడతాం. మీ కాగితాలన్నీ తీసుకొని మా కార్యాలయానికి రండి, మాట్లాడతాము. అది ఆఫీస్ ఏడండి? గాంధీ రోడ్డుకి రండి.
గాంధీ రోడ్ అడ్రస్. గాంధీ రోడ్డుకి వచ్చి మీకు ఇప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేశారు కదా, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 10 గంటలకి వచ్చి ఫోన్ చేయండి. సరే ఉంటాం సార్. అలాగే. చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు ఆయన్ని బయట కింద కూర్చోబెట్టారు? మీరు ఏం జరిగింది అసలు అసెంబ్లీలో? అదే సార్ చెప్తున్నది. ఆ రోజు అధికార పక్షంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాల్యుబుల్ సలహాలు ఇస్తా ఉంటే ఆ రోజు తీసుకోలేదు. నువ్వేంది మాకు ఇచ్చేది అనేసి, నా రాజకీయ అనుభవం అంత లేదు, నీ వయసు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయం ఈరోజు చెప్పినట్టు ఎవరైనా సరే ఎవరు తెలివితేటలు అంచనా వేసే పరిస్థితి లేదు, ఎవరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని అంచనా వేసే పరిస్థితి లేదు సార్. అది వయసుతోనో లేకపోతేనో అనుభవంతోనో వచ్చేది కాదు. ఈరోజు చాలా చిన్న చిన్న పిల్లలు కూడా చాలా అభివృద్ధితో డెవలప్మెంట్తో ఉన్నారు, వాళ్ళు ముందుకు పోయే పరిస్థితిలో ఉండరు. వాళ్ళంతా స్వాగతించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ రోజు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే ఆ రోజు నువ్వు వ్యతిరేకించి తొడలు తట్టి మీసాలు దువ్వి నేను పాతేస్తాము నీ ఎమ్మెల్యేల చేత అనిపించడము, మీరు వెకిలి చేష్టలు వెకిలి ఇది అసెంబ్లీ ముందుకు కాకుండా ఆ రోజు ముందుకు నడిపించకుండా చేసినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళకి మనం మంచి చెప్పినా వీళ్ళు వినే పరిస్థితులు లేరు అని చెప్పేసి ప్రజల్లో పోయి పాదయాత్ర చేసి ఈరోజు రాష్ట్రంలో 151 సీట్లు తీసుకొచ్చి ఎంపీలు 22 సీట్లు 23 సీట్లు ఎంపీలు తీసుకొని వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వము ప్రతిపక్ష నాయకుడికి ఒక విలువ ఇచ్చి అతనికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అతను మాట్లాడుతూ ఉన్నా కూడా అతను లేచి నిలబడతా ఉంటే ఈయన కూర్చొని ఆయనకి అవకాశం ఇస్తూ ఉంటే దాన్ని వినియోగించుకొని సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ఎంతసేపు నువ్వు అక్కడ కూడా ఇప్పుడు అధికార పక్షంలో ఏ విధంగా ట్రీట్ చేస్తావు ప్రతిపక్షంలో కూడా అదే విధంగా ట్రీట్ చేస్తున్నావు. తొడలు తడతావు, చెవి చూపిస్తావు, ఉరుమురు చూస్తావు, వార్నింగ్ ఇస్తావు. అసలు ఏమనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు అదే అడుగుతున్నారు. నువ్వేమైనా రౌడీ అసెంబ్లీకి ఏమైనా రౌడీగా వచ్చావా, లేదు సలహాలు సూచనలు ఇచ్చేదానికి వచ్చావా, చర్చించడానికి వచ్చావా అని అదే అడుగుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పడం లేదు. అసలు ఆ ఎమ్మెల్యేలకే చంద్రబాబు నాయుడు చేసేది నచ్చకే రాన్ని మనం పోయి ఫోర్టీం కట్ట అడ్డుకిస్తామంటే వాళ్ళందరూ కుర్చీలో నుంచి లేయడం లేదు. అందుకే ఈయన ముందుకు పోయి కూర్చునేస్తున్నాడు, వాళ్ళు మళ్ళీ వస్తారని చెప్పి. అయినా కూడా వాళ్ళు సగం మంది రావట్లేదు, సగం మంది వస్తారు. అంటే నీ ఎమ్మెల్యేలకే నువ్వు చేసేది నచ్చడం లేదు. ఏదైనా అభివృద్ధి చేస్తా ఉంటే నువ్వు దానికి ఎంకరేజ్ చేయి, లేదు ఏదైనా తప్పు చేస్తా ఉంటే దాన్ని అడ్డగించి సలహాలు సూచనలు లేవు. అది వదిలేసి అసెంబ్లీలో చర్చకు రాకుండా ఏ విషయాన్ని ఈరోజు పోలవరం విషయంలో అయితేనేమో అడ్డగిస్తాడు. అదేవిధంగా ఇళ్ళకి పేదలకు 25వ తేదీ పేదలకు అందరికీ దాదాపు 30.66 లక్షలు ఇల్లు వేయాలంటే ఈరోజు 25వ తేదీ వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా క్రిస్మస్ అని చెప్పి 27 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నారు. మిగతా అంతా కోర్టులో స్టే ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. అదే రోజు 300 స్క్వేర్ ఫీట్స్ పట్టణ ప్రాంతంలో 430 స్క్వేర్ ఫీట్స్ పల్లెల్లో జగన్మోహన్ రెడ్డి గారు 25వ తేదీ ఇవ్వాలని చెప్పి ఆ రోజే ఇల్లు కూడా స్టార్ట్ చేయాలి, ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి దాదాపు ఒక్క రూపాయి తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఆడపడుచులకి, వాళ్ళకి అన్నిటికీ ఏదైనా లోన్ తీసుకోవడానికి మంచికి చెడ్డకి కూడా రిజిస్ట్రేషన్ చేసేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తానంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కోర్టులో వేయడము, స్టేలు వేయడము, మళ్ళీ నువ్వే లేట్ చేస్తున్నావు అని చెప్పడము, మళ్ళీ ఏదో అసెంబ్లీ భూములు తీసుకునేస్తున్నావు అవి తీసుకునేస్తున్నావు అని చెప్పేసి అసెంబ్లీ లేవడం. అసలు ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు ఇంకన్నా సిగ్గుతో తలదించుకునే వాళ్ళు. ఈరోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ విగ్రహం పెడితే కేంద్రం ఊరుకుంటుందా? నిధులు ఆపేస్తారు కదా. ఈ ప్రాజెక్టులు అప్పట్లో అంజయ్ గారికి ఇది అర్హత ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారు? పోలవరానికి ఏమీ చేయలేదు. ప్రత్యేకించి ఇక్కడ వైఎస్ఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుకు ఆయనకున్న అర్హతలు ఏంటి అన్నటువంటి క్వశ్చన్ చంద్రబాబు రైస్ చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని ఆలోచన చేసి ఏమి చూచాక చంద్రబాబు నాయుడు లాగా పబ్లిసిటీకి ముందుకు పోయేవాడు కాదు. ఆ రోజు అంజయ్ చేసినా ఇంకొకటి చేసినా. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. పబ్లిక్ లో పెద్దవాడు ఎవరు ప్రైవేట్ చేస్తున్నాడు, ఆ దేవుని దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఒక్క రోజు కాలం పెట్టేదిలే, చెప్పేదిలే, కాలం ఎత్తేదిలే, చెత్తెత్తేదిలే. అడిగితే జీతాలు ఇచ్చేది నెహ్రూ నగర్లోనా? నెహ్రూ నగర్ వాళ్ళకి జీతాలు ఇచ్చేది లేదు. వీళ్ళు సచివాలయంలో పోయి కంప్లీట్ వాళ్ళది హెల్త్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ ఇంటికే వస్తుంటారు రోజు తెల్లారితో విజిల్ వేసుకుంటా కుప్పతోటి ఎత్తారు. హెల్త్ సెక్రటరీ కంప్లైంట్ చేయాలి.
ఏదైనా తెలియకపోతే వాళ్ళే తెల్లారుతలేదు హెల్త్ సెక్రటరీలో వాలంటీర్లు వచ్చి చూస్తూ ఉన్నారు కదా మార్నింగ్. మీరు వచ్చి పబ్లిక్ సర్వే చేసి మీ సచివాలయం ఉన్నారు కదా వాలంటీర్లో వాళ్ళతో చూడమని. ఎక్కడ ఏరియా ఎక్కడ? నెహ్రూ నగరా? ఎవరు ఉన్నారు? రోజు కూడా స్టోర్ ఎదురుగా చూడండి, లేదా ఫుల్ పోతున్నది జ్యోతి కోటాయి దగ్గర. సార్ ఈ నెంబర్ ఫోటో ఒకటి వాట్సాప్లో పెట్టమని చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, ఉండమన్నా లైన్లో ఉండమని సార్, అందరికి చెప్దాం. ఇది చెప్పండి. మీ ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్లో పోస్ట్ చేయండి, తీసి రాసుకోండి నెంబరు. చెప్పండి మీ నెంబర్ చెప్పండి. చెప్తాను. నా నెంబర్ కదా సార్, కమిషనర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాంట్లో పెట్టేసి డీటెయిల్స్ పెట్టేసి. చెప్పండి. సరే సార్, ఏమంటారు అడిగితే? ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు ఆ ఫోటోలు తీసి పంపించాలా? వాట్సాప్లో పెట్టమని చెప్పండి సార్. ఈ నెంబర్ చెప్పండి సార్. రాసుకోండి, నెంబర్ రాసుకోండి, చెప్తా. 98499983 83 062 ఆ నెంబర్కి ఫోన్ చేయండి. పబ్లిక్ కూడా చెప్పండి సార్, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఫోటో కొట్టి పెట్టమని చెప్పండి సార్. నేను చెప్పాను రైట్. అయితే వీరికి ఉన్నటువంటి సమస్యలు, ఇటీవల ప్రజా సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వారు కూడా ప్రజలు ఈ వర్షాకాలంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సో అక్కడ మీ సమీపంలో ఉన్నటువంటి సచివాలయంలో అప్పీల్ చేయండి. ఫస్ట్ వినని పక్షంలో మీకు ఒక నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్కి సంబంధించింది, అది కూడా వినకపోతే మీరు మా కార్యాలయంకి ఫోన్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం, మేము మీకు హెల్ప్ చేస్తాం. రైట్. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి గతంలో మనం చూసాం, రోజాను సస్పెండ్ చేసినటువంటి వ్యవహారం. సో వేలెత్తి చూపెట్టిందన్న దీనికే రోజాని సస్పెండ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు జగన్ అన్న వారంటీ సిస్టమ్ పెట్టారు, చాలా బాగుంది. అంత మంచి ప్లాన్ ఇంకెవరు చేయలేదేమో. బట్ ఇక్కడ క్షేత్ర స్థాయిలో అదే ఈ వారంటీ సిస్టమ్ దగ్గర సరిగ్గా వర్కే చేసింది సార్. అసలు వాళ్ళు ప్రజలకి ఏమైనా వర్క్ కావాలంటే వాళ్ళు రావాలి, కానీ ఇక్కడ వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళంతా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. ఒకే మాట, మనం వచ్చి ఇంటికి వచ్చి చేయాలి కదా అంటే, మేము మా సైడ్ నుంచి ఏం జరగదు, మా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది ఆఫీస్ వాళ్ళు మాకు మంచిగానే ఇస్తారు అనేసి చెప్తున్నారు. ఒకే మాట అండి, ఇప్పుడు జగన్ గారు ఫీడ్బ్యాక్ అనేది ప్రజల చేతికి ఇవ్వాలి, అప్పుడే క్షేత్ర స్థాయిలో చక్కగా వర్క్ జరుగుతుంది. కాస్త పని ఏదో కాస్త చేయమని చెప్పండి. రైట్, తప్పకుండా చెప్తాను తప్పకుండా. థ్యాంక్స్ మా, అంటే మంచి సూచన చేశారు, ఈ విషయాలు కూడా చెప్తాం. చెప్పండి. అంటే కొంతమంది వాలంటీర్లు, అది మా నోటీస్ కూడా వచ్చింది, వాళ్ళు సరైనటువంటి విధానం అవలంబించట్లేదు. ఎప్పుడో ఒకసారి రావడం అంటే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టారు. కొన్ని చోట్ల పర్సనల్గా వస్తున్నారు, వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇవాళ ఎంతగా చేస్తున్నారంటే 95.89 మందికి పెన్షన్లు ఇచ్చారు. అంటే 95% ఒకే రోజులోనే 1వ తారీఖు టక్కుమని పెన్షన్. అంటే 95% గతంలో ఇచ్చేది కాదు, 20%, 30% ఇచ్చేవాడు. ఇవాళ 96% ఇచ్చారంటే అది వాలంటీర్లు తీసుకోపోయి ఇవ్వడమే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఇంటి స్థలానికి అప్లై చేశారా? అప్లై చేసినాం సార్. నెంబర్ వచ్చింది, ఏదో సీసీ నెంబర్. మళ్ళా పోతే సచివాలయం పోతే మీకు రాలేదు అంటున్నారు సార్. మీకు రాలేదంటే 25వ తారీఖు ఇస్తారు, ఇంకా ఎవరికి ఇవ్వలేదు. సిటిఆర్ నెంబర్ ఇచ్చి ఉంటారు. ఇచ్చినారు సార్. ఆ నెంబర్ ఇచ్చుకొని పోతే ఇప్పుడు మీకు ఇది రాదు, మీ పేరు లేదంటున్నారు సార్. ఇప్పుడు అదెందుకు లేదు, లిస్ట్ లో పేరు ఉంది కదా. లిస్ట్ లో పేరు వచ్చింది, ఆ నెంబర్ కూడా ఇచ్చారు సార్. ఇంకా ఈ పేరు లేదు, ఈ లిస్ట్ లో రాలేదంటారు. అట్లా ఉండదు. మీరు
దీనికి పరిష్కారం ఏంది? మున్సిపల్ ఆఫీస్లో సపరేట్ ఆఫీస్ పెట్టారు, రూమ్ పెట్టారు దానికి ఇళ్ళకి చెక్ చేసుకోవడానికి. సచివాలయంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆ మున్సిపల్ ఆఫీస్కి పోయి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి దేనికి ప్రాబ్లమ్ అయ్యి వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నా లేకపోతే ఏదన్నా అవునా సిటిఆర్ నెంబర్ వస్తే సరిపోతుంది కదా? అంటే మళ్ళీ వెరిఫికేషన్ పడి ఉంటుంది సార్. మళ్ళీ ఇప్పుడు సాధికారిక సర్వేలు చేస్తున్నారు కదా, ఆ సాధికారిక సర్వేలో వీళ్ళకి ఎక్కడన్నా ప్రాపర్టీస్ ఉండి దాపెట్టుకున్నా కూడా బయట వచ్చేస్తున్నాయి ఆధార్ కార్డులు కొడతా ఉంటాయి. ఇల్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. వాళ్ళ ఇంట్లో ఆ రేషన్ కార్డులో ఎవరి పేరుతో ఉందో ఆ రేషన్ కార్డులో ఎవరి పేరుతో ఉండకూడదు ఇల్లు. ఇప్పుడు మీకు ఒక రేషన్ కార్డు ఉంటుంది, వైట్ రేషన్ కార్డు ఉంటుంది. ఆ వైట్ రేషన్ కార్డులో మీ శ్రీమతికి కానీ ఆమె పేరు ఉందా? లేదు సార్, అది ఏం జరిగిందంటే చిన్న మిస్టేక్. నా పేరుతో అప్లై చేసినాను సార్, మా మిస్సెస్ పేరుతో మగవాళ్ళతో రాదని క్యాన్సిల్ చేసినారు. ఆ మాట చెప్పలేదు సచివాలయంలో. మాకైతే ఏం లేదు సార్, ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి మరి? అది ఆల్రెడీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారులే సార్, అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ సార్ అప్లై చేయమని చెప్పండి వాళ్ళ భార్య పేరు. మళ్ళీ మీ భార్య పేరు పైన అంటే అప్లై చేయండి, ఇప్పిస్తారట. మళ్ళీ సచివాలయంలో మీ మిస్సెస్ పేరుతో అప్లై చెప్పినట్టు అన్న వస్తుంది. అంటే సచివాలయ వ్యవస్థ పైన కూడా కొంతమంది మహిళలు ఫోన్ చేశారు. కొంతమంది వాలంటీర్లు అలాగా నిర్లక్ష్యంగా ఉన్నారు, మరి కొంతమంది పనిచేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ సంజయ్ గాంధీ కాలనీలో 11 అంగనాలు అవుతుంది మాది. సంజయ్ గాంధీ కాలనీలో అవును సార్. దీపావళి పండుగ నుండి వాటర్ రాలేదు సార్ మాకు సరిగ్గా. అది అడిగితే వాళ్ళు మోటార్ రిపేర్ ఇట్లే చెప్తున్నారు కానీ ఈ రోజు నీళ్ళు రావాల్సింది. మాకు కమిషనర్ నెంబర్ ఇచ్చినారంటే ఫోటో పెడతాం సార్. ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాను కదా మీకు, ఆ నెంబర్ చెప్పండి వాళ్ళకి. తిరుపతికి సంబంధించి డ్రైనేజ్ నెంబర్ సార్ చెప్తారు, రాసుకోండి. అదే టీవీ అందరికి చెప్పేస్తాను సార్. తిరుపతికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ అయినా లేకపోతే ట్యాబ్కి సంబంధించి కానీ లేదు డస్ట్బిన్కి సంబంధించి కానీ ఏదైనా మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్ చేయలేదు కార్మికులు అంటే ఈ 988949 8 ఈ నెంబర్కి మీరు ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టండి. లేదు మీకు ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా పబ్లిక్ సంబంధించింది, పర్సనల్ కాదు, పబ్లిక్కి సంబంధించినవి వాట్సాప్లో పోస్ట్ చేసి పెట్టండి, కంపల్సరీగా రెస్పాండ్ అవుతారు. ఎమ్మెల్యే గారు స్వయంగా కమిషనర్ గారికి ఒక గ్రూప్ పెట్టించి వాట్సాప్లో ఎక్కడైనా కార్మికులు కానీ మనం చెప్పితే చేయకపోతే వాట్సాప్లో పోస్ట్ చేసేయండి. మీకు కరెక్ట్గా 2-3 అవర్స్ లోపల రెస్పాండ్ అయ్యి మీ ఫోన్ నెంబర్ ఎత్తుకొని మీ ఇంటికి వచ్చేస్తారు. రైట్. ఈ సమస్యలు ఏదైనా ఉండేటప్పుడు ఆ కన్సర్న్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి వాట్సాప్లో మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేయండి. 3 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అడల అప్పుడు మా సిటీ కేబుల్కి రండి, మనము కమిషనర్ గారితో మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మేము రాసినాం సార్, ఇల్లుకి మాకు ఇంతవరకు రాలేదు. వాళ్ళకి ఇల్లు రాలేదంటే మా ఇల్లు రాసినాము రాలేదని కదమ్మా, మీ వాలంటీర్ దగ్గర మీరు చెక్ చేయించుకోండి. యాప్ ఉంది, ఆ యాప్లో మీ ఆధార్ కార్డు కొడితే ఎందుకు రాలేదు ఏమేమి డీటెయిల్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ ఇల్లు ఉన్నా మీకు రేషన్ కార్డు, నేను చెప్పేది మీకు రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరి పేరుతో కానీ ఇల్లు ఉండకూడదు. డీటెయిల్స్ తీసుకోండి ఫస్ట్. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు అప్లై మీ వివరాలు ఆయనకి తెలియజేయండి. ఆయన వైసీపీ మీరు ఏం అప్లై చేశారు, మీ ఏరియా ఎక్కడ? ఏ నగరు? న్యూ ఇందిరానగర్. మీరు న్యూ ఇందిరానగర్ లో ఉంటారు, కాపురం ఉంటారు. మీరు ఏం చేస్తుంటారమ్మా? మీరు ఏమైనా పని చేస్తుంటారా? మీరు కానీ మీ శ్రీవారు కానీ ఏమైనా పని చేస్తుంటారా? మీకేం ఇల్లు లేదమ్మా? మీకు పెన్షన్ ఇస్తున్నారా? మీకు పెన్షన్ ఇస్తున్నారా? వితంతు పెన్షన్ ఇస్తారు కదా, మరి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీకు ఇల్లు కూడా అర్హత వస్తుంది. వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి. సార్ ఫస్ట్ సచివాలయం చెక్ చేసుకోవాలి సార్, ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ పెట్టుకుని చెక్ చేయాలి.
చెక్ చేసి ఏం ప్రాబ్లం అని చెప్తారో ఆ ప్రాబ్లం మనం రెక్టిఫై చేసుకోవాలి. ఆ ప్రాబ్లం అంటే రెక్టిఫై చేసుకోండి అమ్మా. మున్సిపల్ కార్యాలయంకి వెళ్తే వాళ్ళు సచివాలయం పోతే చాలు. సచివాలయం పోవాలా, మీకు లిస్ట్ లేదు, లిస్ట్ ఎందుకు రిజెక్ట్ అయింది అని కారణం వస్తుంది. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. వేరే వాళ్ళ ఆధార్ కార్డు ఏమైనా వచ్చేసింది, వేరే వాళ్ళ కరెంట్ బిల్లు లేదా వేరే వాళ్ళది ఏమైనా ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే ఆధార్ కార్డు మిస్ అయి పడిపోయి ఉంటే అలాంటివి కరెక్షన్ చేసుకోవాలి మనం. రైట్, ఇది సమస్యలు. సో ఇక పొలిటికల్ ఇష్యూస్ తీసుకుంటే ఇవాళ 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపైన అవసరమైన తీర్మానం ఆక్షేపించిన చంద్రబాబు నాయుడు పూర్తిగా ఇది అంజయ్యకు క్రెడిట్ పోవాలి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ఇటుకు కూడా లేదు, అసలు ఆయనకి ఏం అర్హత ఉందనేటువంటి వాదన కూడా వినిపిస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. అది మేము ఇంటి పన్నుకు అప్లై చేసినామండి మున్సిపల్ ఆఫీస్ లో. ఇళ్ల కోసం? ఇల్లు కాదండి, ఇంటి పన్ను. మాము ఇల్లు కట్టుకున్నాం ఆల్రెడీ. అప్లై చేస్తే అప్లై చేస్తే అమౌంట్ 30,000 కట్టుతున్నారు. అది ఏమైనా చేస్తారు మీరు? 30,000 కట్టాలా? ఇంటి పన్ను కట్టారంట, వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఇమ్మంటే 30,000 రూపాయలు అడుగుతున్నారంట. నిజమేనా? ఏ మిల్లు అది? రిజిస్టర్డ్ ఇల్లా? ఇంటి కొళాయి రిజిస్టర్డ్ అయితే అమ్మా మీకు గవర్నమెంట్ చలానా ఉంటుంది, ఆ చలానా కట్టాలమ్మా. చలానా 30,000? అంత లేదు. చలానా మీకు కనుక్కోవాలమ్మా. మీకు రోడ్డు కటింగ్ ఎంత ఉంటుంది ఏమని దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేసి ఇస్తారమ్మా. ఇప్పుడు మీ అది మున్సిపాలిటీకి చలానా కట్టాల్సిందే. అది మీరు ఎవరికేం రూపాయి చిల్లర లంచం వేయాల్సిన పని లేదు, కంపల్సరీ కట్టాల్సిందే. ఇప్పుడు డీకేటీ వాళ్ళకైతే ఎగ్జంప్షన్ ఉంటుంది, డీకేటీ వాళ్ళకి డిపాజిట్ లేదు. రిజిస్టర్డ్ ల్యాండ్ ఉండే వాళ్ళకి, రిజిస్టర్డ్ సైట్ ఉండే వాళ్ళకి డిపాజిట్ కట్టాలి, ప్లస్ రోడ్డు కటింగ్ ఉంటుంది అనమాట, దానికి ఛార్జెస్ చేస్తారు. ఆ అమౌంట్ గవర్నమెంట్ చలానా కట్టేది కాబట్టి కట్ చేసి పెట్టి మళ్ళీ వాళ్ళు సిమెంట్ రోడ్ వేయాలి, దాని ఛార్జెస్ ఉంటాయి. మట్టి రోడ్డు ఉన్న వాళ్ళకి కూడా 30,000 కట్టాలా? మట్టి అంటే సార్ ఇప్పుడు కటింగ్కి దానికి ఛార్జెస్ తీసుకుంటారు. అక్కడ పరిస్థితి వాళ్ళ డిస్టెన్స్ అవన్నీ మనకు తెలియదు, అది ఎంత దూరం నుంచి మెయిన్ డిస్టెన్స్ వచ్చి కరెక్ట్ 5 అడుగులు ఉంది గ్యాప్ మేము మా ఇంటికి కనెక్షన్ కి. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చిల్లర అడిగితే మేమేమైనా కంట్రోల్ చేసేది అనుకుంటుంది. గవర్నమెంట్ కట్టాల్సిందంటే అది మనం పన్నుల రూపంగా కడితేనే మనకు వాళ్ళు కన్వీనియంట్ ఇవ్వగలుగుతారు. మనం పన్నుల రూపంలో కట్టకపోతే వాళ్ళు కన్వీనియంట్ ఇవ్వలేరు కదమ్మా. ప్రభుత్వం కూడా 30,000 అంటే మీరు వర్క్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు సిమెంట్ రోడ్ లేదు, ఏమి ఇంత అమౌంట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే తగ్గించుకోవచ్చు. దాన్ని మనం జోక్యం చేసుకునేది అనుకున్నామా. ఎవరైనా కరప్షన్ మాకు లంచం 30,000 అడుగుతున్నారు లేదా డబ్బులు అది అడుగుతున్నారంటే మాకు ఇవ్వండి, ఎవరు అడుగుతున్నారు మేము వాళ్ళకి మందలిస్తాం, అలాంటివి చేయగలుగుతామే కానీ గవర్నమెంట్ కట్టాల్సిన చలానాలో మనం ఏం చేయలేమమ్మా. వారు రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆ 30,000 అవసరమా, అంత హ్యూజ్ అమౌంట్స్ పెడితే ఎట్లా అనేటువంటి ఒపీనియన్, ఏమన్నా తగ్గించడానికి అవకాశం ఉందా అనేది వారు. ఈ రోజు తిరుపతికి 24 గంటలు నీళ్లు రావాలనేసి 2 పైప్ లైన్ లాక్కొని 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఒక్క నుంచి అంతా పన్నుతోనే కదా, ప్రజా పన్నుతోనే కదా చేస్తాను, ప్రభుత్వ డబ్బుతో చేస్తారా? దానికొచ్చి మేము 5,400 కట్టామండి మంగళంలో కనెక్షన్ కి, వాటర్ కనెక్షన్ కి. అది పంచాయతీ అంటే ఒక్క నిమిషం వాళ్ళకి అర్థమైంది. చెప్పండి సార్. రైట్, నేను చెప్తానమ్మా. అంటే విషయం ఏమంటే పంచాయతీలో ఒకలాగుంటది, కార్పొరేషన్లో ఒకలాగుంటది, మున్సిపాలిటీలో ఒకలాగుంటది, 3 కేటగిరీస్ లో ఉంటది. కాబట్టి సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పన్ను విధానం ఉంటుంది. ఈవేళ మనం హౌస్ ట్యాక్స్ కట్టినప్పటికీ కూడా వాటర్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మీటర్ సదుపాయం కూడా పెడుతున్నారు. ఇప్పుడు కొన్ని మీటర్ కావాలన్నారు, ఒకవేళ మీరు ఏమైనా మీటర్కి అప్లై చేసి ఉంటారు కాబట్టి మీటర్కి తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, మీటర్ లేనప్పుడు ఒక రేట్ ఉంటుంది. సో అలాగా మంగళం దగ్గర అయితే అది పంచాయతీ పరిధిలోకి వస్తుంది కాబట్టి అది పంచాయతీకి సంబంధించినటువంటి పన్ను వేస్తారు. అలాగే మున్సిపాలిటీస్ పురపాలక సంఘానికి సంబంధించినటువంటి పరిధిలోకి గతంలో మనకి మున్సిపాలిటీ కదా ఉన్నింది, మున్సిపాలిటీ నుంచి అప్గ్రేడ్ అయింది కాబట్టి కార్పొరేషన్కి మనం తప్పదవి పే చేయాల్సిందే. రైట్, ఈవేళ 100 అడుగుల స్టాచ్యూ పైన కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
సో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడితే కేంద్రం నిధులు ఆపేస్తుంది, వాళ్ళు అనుమతి ఇయ్యరు అనేటువంటి కొత్త వాదనకు తెరతీశారు. సో వాస్తవంగా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టడానికి ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేవా? చంద్రబాబు నాయుడు లేవనెత్తినటువంటి అనుమానాలు, ప్రశ్నలు, దీనికి వైసీపీ ఎలాంటి సమాధానం చెప్తుంది? సో ఈరోజు అంజయ్ గారు బ్లూ ప్రింట్ ఇచ్చారే కానీ ఆయన శంకుస్థాపన చేయలేదు. ఆ రోజు పోలవరం అనేది ఇక్కడ రావాలి, ఈడ వస్తే కొన్ని లక్షల ఎకరాల సాగులోకి వస్తుందని చెప్పేసి ఆ రోజు చర్చ జరగడము, ఆ రోజు ఒక బ్లూ ప్రింట్ లాగా రెడీ చేయడము, దాన్ని ఎన్నో మార్పులు చేసుకుంటూ ఫౌండేషన్ స్టోన్ వేస్తూ దాదాపు 5,000 నుంచి 10,000 కోట్లు ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాబట్టి ఆ రోజు రాయబడింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు సీఎంగా ఉన్నారు, మరి ఆయన ఎందుకు రాయలేదు? ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ పొందలేకపోయాడు? ఊరికే మాటలు తెల్ల మీడియాలో రాతలు తప్ప ఏం చేసేది లేదు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 9 ఏళ్ళు సీఎంగా ఉండేటప్పుడు నీకు అవకాశం ఉండింది కదా, నువ్వు పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఆ రోజు 10-20 ఖర్చు పెట్టుంటే ఆ క్రెడిట్ ఈరోజు నువ్వే పొంది ఉంటావు. ఈరోజు ఎవరైతే ముందడిగేసి ఆ కార్యక్రమం చేపట్టారో వాళ్ళని మనము ఆ ప్రాజెక్టు ఉన్న నాళ్ళు మనం అతను తలుచుకోవాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్ని ఏవైతే అప్రూవల్స్ ఉన్నాయో అన్ని అప్రూవల్స్ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే, అదేవిధంగా శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే, అదేవిధంగా ఆ రోజు 10,000 కోట్ల దాదాపు ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. కాబట్టి ఈరోజు ఆయన్ని ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రజలైతేనేమి, వైఎస్ఆర్ అభిమానులు అయితేనేమి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 100 అడుగుల విగ్రహాన్ని ఆడ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దానికి సమ్మతించి నేను అనౌన్స్మెంట్ చేయండి. దానికి చంద్రబాబు నాయుడు గారు భుజాలు ఎందుకు దడుచుకుంటాడు? కేంద్రం ఎందుకు నిలిపేస్తుంది? ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. కేంద్రం ప్రాజెక్ట్ ఇవ్వాలి, కేంద్రమే ఊరికే ఇవ్వడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతినిధులు ఎస్జిఎస్టీలు, సిజిఎస్టీలు ఈ విధంగా వివిధ రూపాలుగా పన్నులు సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి సమానంగా సెంట్రల్ గవర్నమెంట్లో కడతా ఉంటే ఆ ఫండ్స్లో వాళ్ళకి మిగిలింది మనకి సెంట్రల్ గవర్నమెంట్కి పోను, మిగిలింది మనకే రీఫండ్ చేస్తారు. దాని రూపంలో వచ్చేది ఇలాంటి రోడ్స్, హైవే రోడ్లు అయితేనేమి, మెయిన్ ప్రాజెక్టులు అయితేమి, అది చిన్న ప్రాజెక్టులు 200 కోట్లు 100 కోట్లు అయితే మనమే కట్టుకుంటాం. కొన్ని వేల ప్రాజెక్టులు అయితే ఈరోజు భారతదేశానికి అది ఆస్తి. ఈ ప్రాజెక్టు ఈరోజు 50,000-40,000 కోట్ల ప్రాజెక్టు వస్తుంటే భారతదేశంలో జీడిపిలో దీన్ని లెక్కేసుకుంటారు. ఈ విధంగా ఆర్థిక మూలం ఈ ఆస్తులు ఈరోజు భారతదేశంలో ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఈ ప్రాజెక్టులు కూడా ఆస్తుల రూపంలో మారుతాయి. కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్లస్ పాయింట్ కాబట్టి ఈరోజు ఇస్తుంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మనకేం ఉచితంగా ఇచ్చేయడం లేదు, లేదా ఇంకొకరేమో ఉచితంగా ఇచ్చడం లేదు. మనం కట్టే పన్నులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకి ఏ విధంగా పన్నులు కడతామో అట్లా కేంద్ర ప్రభుత్వానికి కూడా పన్నులు కడతాను. ఆ పన్నుల రూపంలో ఇచ్చేదే మనకి కేంద్రం. ఇది దానికి మన నాయకుడు మన రాష్ట్రాని కోసం పోరాడుతున్న వాళ్ళ పేర్లు పెట్టుకుంటాము. కానీ ఈరోజు విమానాలకైతేనేమి లేదంటే పోర్టులకైతేనేమి సెంట్రల్ గవర్నమెంట్ పేర్లు ఎవరైతే మనం సూచిస్తున్నామో వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నాం. మన నాయకుల పేర్లు పెట్టుకోకూడదని అక్కడ ఏం సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఆదేశాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా క్రెడిట్ రాకూడదు, దాన్ని అడ్డుకోవాలి. నువ్వు చేయవు, ఇంకొకరు చేస్తే ఒప్పుకోవు. నీకు చేస్తే జనం నీ పబ్లిసిటీ ఏదో చేసుకుంటావు, కానీ ఎక్కడ ఈ 1,00,000 ఎకరాలకి కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందిస్తే అక్కడ రైతులు బాగుపడిపోతారో, అక్కడ ఇదైపోతాదో అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు నువ్వు చేయలా. అలాంటి ప్రయత్నం రాజశేఖర రెడ్డి చేశారు కాబట్టి ఈరోజు ఆయన స్మరించాలి కాబట్టి ఆయన విగ్రహం పెట్టుకుంటాడు. దానికి నువ్వెందుకు ఉలిక్కి పడతావు? ఎల్లో మీడియా ఎందుకు ఉలిక్కి పడతా ఉంది? ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్రంలో నిధులు తెచ్చుకుంటాడు, చేస్తాడు. కేంద్రం నిలిపేసి నువ్వు చెప్తే నువ్వు ఎంత తెచ్చావు నిధులు, మరి కేంద్రం నుంచి ఏం కట్టావు, ఏం సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏం నిలబెట్టావు, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ ఏం తెచ్చావు, బీజేపీకి భజన చేసుకుంటా ఏం చేశావు? ఏదైనా ఎదిరిచ్చేది ఉండాలి. నీలాగా గుండె ధైర్యం లేకుండా కనీసం కరోనాలో కూడా రాష్ట్రంలో జరగకుండా హైదరాబాద్ నుంచి రాలేనుడు నువ్వు కేంద్రాన్ని ఏమి ఎదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, చూస్తా ఉండు. 5 సంవత్సరాల డెవలప్మెంట్ చూడు. ఆ రోజు రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఓటేసినారంటే ఆయన మంచి పనులు చేసినట్టే. ఓటేయకపోతే నువ్వే చేసినట్టే, మేము చేసినామని చెప్పి మమ్మల్ని పక్కన పెడతారు. అంతవరకు ఓపికగా సహనంగా నీ సలహాలు నీ సూచనలు ఇచ్చుకుంటూ ప్రభుత్వానికి ముందుకు పోగానే ఈ విధంగా ప్రతిదానికి అడ్డుపడుతూ అడ్డంగా ఫోరం ముందు కూర్చోవడం నీ ఎమ్మెల్యేకే సహించలేదు. కూర్చొని ఈ విధంగా అది ఎవరు చెప్పినట్టు ఒక విచక్షణ రహితంగా లేకుండా మాట్లాడడము, మా మాటలు అసెంబ్లీలో అంత నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నాకు అది తెలుసు ఇది తెలుసు అని మాట్లాడతాము. అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు నీకు. ఇప్పుడు అదే విధంగా క్రమశిక్షణ లేదు, ఏమీ లేదు. నీకు ఏం వస్తే నోటుకు మాట్లాడేస్తావు. నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పేసి ఎదురు మీద వీక్ చేసి మాట్లాడతావు. ఇవంతా తెలుగుదేశం పార్టీ ఇంకన్నా మారాలి.
ప్రతిపక్షం పాత్ర బాగా పోషిస్తూ రేపు ఈసారి 2024 కన్నా మీరు ప్రభుత్వం వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు ఊరికే మిమ్మల్ని నమ్ముకునే నాయకులకు కార్యకర్తలకు మొండి చేయి చూపిస్తారు? వాళ్ళ కోసమన్నా మీరు కష్టపడండి. రాష్ట్ర ప్రజల కోసం ఎట్టా కష్టపడరు, వాళ్ళ కోసం కష్టపడి పాయింట్ టు పాయింట్ ఏదైతే మైనస్ ఉందో దాన్ని రేజ్ చేయండి. దానికి ఇలా చేయండి అని చెప్పండి. దాన్ని స్వాగతించకపోతే అప్పుడు అడగండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అదే చెప్తున్నారు, మంచి సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వండి, ప్రజలైనా సరే, నాయకులైనా సరే, ప్రతిపక్షాలైనా సరే, ఎవరైనా సరే నేను తీసుకునే. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ అంటారు, ఎవరు అన్ఎడ్యుకేటెడ్, నిన్న పాల్ డైరీ గురించి మాట్లాడుతా అంటే ఆమె ఇచ్చిన పాయింట్స్, వాల్యుబుల్ పాయింట్స్ నోట్ చేసుకోని చెప్పి నోట్ చేసుకుంటా అన్నాడు. మంచి మాటలు చెప్తున్నారు, ఇలాంటివన్నీ మనం నోట్ చేసుకుని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన రూపంలో ఉంటాయి. ఆ ఆలోచనలు కూడా తీసుకొని దీనివల్ల మనకి ఏమైనా ప్లస్లు ఉన్నాయా మైనస్లు ఉన్నాయా అని ఆలోచన చేసి దాన్ని తీసుకొని పోతారు ప్రభుత్వం. అంతేగాని ఎంతసేపు వాళ్ళకుండే ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదు. అన్న ఈ విధంగా చేయండి అన్న, ఈ విధంగా చేయండి అన్న, ఇప్పుడు 8% 7% పాలు తగ్గిందంటే మళ్ళీ మేము పక్కన అమ్ముకోలేకపోతున్నాము, మీరే తీసుకోండాలన్నా అంటే దాన్ని నోట్ చేసుకోండి, మనం మాట్లాడదాం, డిస్కస్ చేస్తాము అని చెప్పి ప్రతి వాల్యుబుల్ పాయింట్స్ తీసుకొని నోట్ చేసుకుంటాను. అంటే అసెంబ్లీలో కూడా నువ్వు చర్చకు వచ్చినప్పుడు దాని వల్ల నువ్వు వాల్యుబుల్ పర్సన్ మాట్లాడి ఎంతసేపు కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందండి? ఈరోజు కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు నువ్వు చేస్తావు అంటే ఆ రోజు కేంద్రం అడ్డుకోలేదే. మరి 100 అడుగుల విగ్రహం రాజశేఖర రెడ్డి పెట్టేస్తే కేంద్రం అడ్డుకునేస్తుందా? ఇలాంటివన్నీ చిల్లర రాజకీయాలు, చిల్లర చేష్టలు, చిల్లర మీడియాతో రాయించడం చాలా అసహ్యంగా ఉంది. ఇంకన్నా చంద్రబాబు నాయుడు మానుకొని జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే మంచి సలహాలు ఉందో ఇవ్వండి, లేదు మీ సలహా ఏం లేదా అప్పుడు వ్యతిరేకించండి. దీనివల్ల ఈ నష్టం జరిగిందని వ్యతిరేకించండి. ఆ రోజు స్వాగతిస్తారు. నువ్వు మంచి పని చేసావు, ప్రతిపక్షంలో ఉండేవాడిని నేను అధికార పక్షంలో తెస్తారు. అది వదిలేసి పనుకుంటావు, పోడియం ముందు కూర్చుంటావు, రా అని పిలుస్తావు ఎమ్మెల్యేలని. ఇదంతా అసహ్యంగా లేదు? ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నీ ప్రభుత్వంలోనూ ఇదే చేశావు, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ఇదే చేస్తున్నావు. నువ్వు మారే పరిస్థితి లేదా? రైట్. అంటే ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నప్పుడు వేరు మార్గాలు ఉంటాయి. మీకు చేత కాకపోతే నేర్చుకోండి. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కేసుల భయంతో కేంద్రం వద్ద సాగిలపడ్డారు. సో ఎందుకు మీరు కేసుల భయంతో మోడీ కాళ్ళు పట్టుకునేసి నమస్కారం పెట్టేశారా? మమ్మల్ని కాపాడండి సార్. చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం లేదు. సోనియా గాంధీ క్రిస్టియను, ఆమె ఏ దేశం నుంచో వచ్చింది, ఆమె ఏంది మనం ఇదనేది, ఆమె ఏంది మనం కమెంట్ చేసేది అంటావు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేవుడు, సోనియా గాంధీ దేవుడు అని ఆమెనే పొగడతావు. నీకు మతి స్థిమితం ఉందో లేదో తెలియదు. మోడీ గారు ఆ అమ్మకు అన్నం పెట్టలేరు. మోడీ గారు ఏంది చేసేది? ఆయన అమెరికాలోకి, ఆంధ్రాలోకి వస్తే నేను నిషేధిస్తాను, అమెరికాలో కూడా నిషేధించారు కదా, నేను కూడా నిషేధిస్తాను, నా రాష్ట్రంలోకి రాకూడదు అని చెప్పి అమ్మ నా బూతులు మోడీని తిట్టారు, సోనియా గాంధీ తిట్టాడు. మళ్ళీ నేను పర్సనల్గా రాజకీయంగా తిట్టాను, నన్ను కౌగులించుకోండి అంటాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చిల్లర చేష్టలు, ఇంకా ఏదో భ్రమలో పెట్టినట్టు వ్యక్తపరుస్తున్నారు. కానీ ఇంకా మారాలి సార్ చంద్రబాబు నాయుడు గారు. సోనియా గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శించావు, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తిట్ట పొత్తు పెట్టుకోబోతావు. నువ్వు సిగ్గు శరం ఉండదు ఆ పార్టీకి. చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పెట్టుంటే దాని విలువ తెలిసి ఉంటుంది. నందమూరి తారక రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ శత్రువుగా చూసి ఆంధ్ర వాళ్ళ అభిమానాన్ని ఈ విధంగా అవమానపరుస్తున్నారని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు రామారావు ఆ పార్టీని పెట్టి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి దానికోసం ఎంతో పోరాటం చేసి ఎంతో చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుని కాంగ్రెస్ పార్టీలో నీ స్వలాభం కోసం నువ్వు ఏదో పదవుల కోసం ఎత్తుకొని పోయేసి నీ పార్టీని అడ్డై అంకితం పెడేస్తావు. మళ్ళీ అక్కడ విడిపోయిన తర్వాత నేను పెద్ద తప్పిదం చేశాను, ఇంకా ఈసారి బీజేపీతో పోతాను, కమ్యూనిస్టులతో పోతాను, పవన్ కళ్యాణ్తో. అసలు నీ పార్టీకి ఒక వాల్యూస్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయం చేస్తే ఒక విలువలు ఉండాలి, విలువలతో కూడిన రాజకీయం చేయాలి. మనకు అవకాశాన్ని బట్టి మనకు అనుకూలంగా ఏ పార్టీతో అంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడము, ఆ పార్టీతో అవసరం జరిపిన తర్వాత వాళ్ళని తిట్టడము, మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని పొగడం, ఇదంతా నీచ రాజకీయాలు సార్. ఇవాళ ఉంటే నీ చేయకూడదు. నీకు ఒక తెలుగుదేశం పార్టీకి ఒక ఎథిక్స్ ఉన్నాయి, చంద్రబాబు రామారావు పెట్టాడు. ఆ ఎథిక్స్, ఆ అభిమానం అవన్నీ ఎక్కడ పోయినాయి? ఈరోజు దేనికైనా దిగజారిపోతున్నావు నీ పదవుల కోసం. మానుకో, పదవులు శాశ్వతం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎథిక్స్, ఆయనకు ఒక కమిట్మెంట్ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. అంతేగాని మామకు వెన్నుపోటు పొడుస్తావు, మామనేమో దెయ్యంగా భూతంగా చూపిస్తావు, మళ్ళీ మామనేమో దేవుళ్ళుగా చూపిస్తావు, సోనియా గాంధీనేమో దెయ్యంగా చూపిస్తావు, సోనియా గాంధీ తిడతావు, మళ్ళీ సోనియా గాంధీ పొగడతావు, మోడీని తిడతావు, మళ్ళీ మోడీని పొగడతావు, పవన్ కళ్యాణ్ తిడతావు, మళ్ళీ పవన్ కళ్యాణ్ పొగడతావు, కమ్యూనిస్టులను తిడతావు, మళ్ళీ కమ్యూనిస్టులను పొగడతావు. నీకు ఒక విలువ లేదా? రాజకీయాల్లో విలువ లేదా?
నీకు ఒక ఎథిక్స్ అనేది లేదా? నీకు రాజకీయం నీకు ప్రభుత్వం కావాలని ఏమంటే అది మాట్లాడమేనా? ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. సార్ మేము 2 వారాల క్రితం కూడా ఫోన్ చేస్తున్నాము. నా పేరు వాణి, వినాయక నగర్ నుంచి ఫోన్ చేసినాము చెప్పినాము. చెప్పండి అమ్మా. అది మీరు చెప్పినారు వాలంటీర్ డైరెక్ట్ ఏందమ్మా అంటే ఇంటి స్థలాల గురించి చెప్పినారు కదా. హలో చెప్పండి, వినిపిస్తాను, చెప్పండి. అది ఇంటి స్థలాల గురించి ఎత్తుకునే వాలంటీర్ దగ్గర మళ్ళీ ఒకసారి ఏంటి అని చెప్పినారు. మేము ఎత్తుకుని మళ్ళా ఎత్తుకొని ఇచ్చినామా. వాళ్ళు వస్తే రావచ్చు ఏం చెప్పలేమ్మా అంటే ఇంతకు ముందు ఇచ్చినారు కదా వాళ్ళకి ఎవరెవరి లిస్టు వచ్చిందో వాళ్ళకి వస్తుందమ్మా, ఇది గ్యారంటీగా చెప్పలేము అంటా ఉన్నారు. మీరేమంటే ఖచ్చితంగా వస్తుంది అనేసి అంటా ఉన్నారు. ఇది ఎట్టు పోయి చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చి మీకు ఒక నంబర్ ఇచ్చినారు, డైరెక్ట్ గా పోతుంది ఆయనకి అనేసి. ఆ నంబర్ అనేది కాల్ చేసి పోవట్లేదు. ఎవరు చెప్పేది మా బాధలు? మళ్ళీ చేయండి ఇంకోసారి చెప్పండి. ఆ నెంబర్ చెప్పండి. ఇది ఇల్లు కావాలండి సార్. ఇప్పుడు టీవీలో రేడియోల్లో పత్రికా రూపంలో మీరు ఇల్లు కావాల్సిన వారు ఇల్లు అప్లై చేసుకోండి వాలంటీర్ల ద్వారా, దాన్ని మీకు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి పదే చెప్తున్నారు. మీరు ఆ రోజు నిర్లక్ష్యం చేశారో లేకపోతే ఇచ్చి ఏదైనా ఇబ్బంది పడుతుంటే మీరు ఏదో ఒక రిసిప్టో లేదా ఏదో ఫోటోలో తీసి పెట్టుకొని ఫ్రీగా వస్తుంది ఏంటి అనేటప్పుడు మేము ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తాం చెప్పండి. మరి ఇప్పుడు ఎవరి దగ్గర ఇవ్వాల్సిన పని లేదమ్మా. మీ వాలంటీర్ ఉన్నారు కదా, మీ వాలంటీర్ దగ్గర ఇవ్వండి, అప్లై చేయించండి. మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ అప్లై చేసినట్టు ఆ నెంబర్ పెట్టుకునేసి మళ్ళీ మీకు రికార్డ్ అయిన మీకు ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది. లేదా క్యాన్సిల్ అయిపోతే దేనివల్ల క్యాన్సిల్ అయిందని చెప్పి విత్ ప్రూఫ్ వస్తుందమ్మా. మీరు దానికి జగన్మోహన్ రెడ్డి రాసినప్పుడు ఒక నంబర్ లో రాసిన తర్వాత ఒక నంబర్ లో ఏమి ఇచ్చేది లేదు సార్. వాలంటీర్ దగ్గర ఏమైనా అడిగితే కూడా మీరు ఇచ్చినారు కదా, మీరు పని చూసుకోండి మేము చెప్తాము. అప్పుడు ఆ వాలంటీర్ పైన సచివాలయంలో కంప్లైంట్ చేయి, మాదిరి నేను ఇచ్చానా లేదా, నా రికార్డ్ ఏమైందని చెప్పి అడగండి. వాళ్ళకే ఇబ్బంది కాబట్టి వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఇచ్చినాము, అది వస్తేనే రావచ్చు, మేమేం చేసేది అంటా ఉన్నారు సార్. వచ్చింది ఎందుకు రాలే కారణం చెప్పండి ఏంటన్నా, దాంట్లో సిస్టమ్ లో చూపించమంటాం కదా. నువ్వు ఫీడ్ చేస్తుంటే సిస్టమ్ లో చూపించు ఏం కారణం అని చెప్పగలుగు, నిలదీయాలమ్మా. ఇప్పుడు అడిగితే మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటున్నారు సార్, వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు. రైట్ అమ్మా, రైట్. అంటే మీ సమస్యను ఒకసారి మీరు 10 గంటలకు మా సిటీ కేబుల్ కార్యాలయానికి తీసుకురండి, మాట్లాడదాం. మీరు ఈ నెంబర్కే కాల్ చేయండి, 10 గంటలకి ఫోన్ చేయండి. రైట్. అంటే వాళ్ళు యాంగ్జైటీతో ఉంటారు, వాళ్ళకి కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దానికి వాలంటీర్ చేస్తారు సార్. కొంతమంది లేజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే సమస్య వస్తుంది కదా, వీళ్ళు లేజినెస్ ఇస్తే వాళ్ళకి భయం ఉంటుంది. ఇప్పుడు కాలర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇంటికి పోయి నీ సమస్య తీసుకొని సమస్య, కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారు సరిగ్గా రెస్పాండ్, వాళ్ళు కూడా సేవాభావం ఉండాలి. వాలంటీర్కి కూడా సేవాభావం ఉండాలి. వాలంటీర్కి కూడా ఏమిరా అంటే మనం పేదవాళ్ళకి సేవ చేస్తున్నాము, మనం ఏదో జీతం కోసం పనిచేస్తున్నాం కదా, వాళ్ళకి సేవ చేస్తున్నామనే సేవాభావం ఉండే వాళ్ళే రావాలని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. ఎవరైతే సేవాభావం ఉంటే దీనికంతా రోల్ మోడల్గా నేను వాలంటీర్నే తీసుకుంటాను. వాలంటీర్ అంటే వాడు 50 మందికి ఎట్ట చేస్తాడు, నేను అట్లా 5 కోట్ల మందికి నేను సేవ చేయాలి అని చెప్పేసి రోల్ మోడల్గా వాలంటీర్గా పెట్టాడు. అంటే ఆ పని వాళ్ళు నీట్గా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావు. వీళ్ళు తప్పు చేసే వాళ్ళని నిలదీయాలంటే వాళ్ళకి తెలియదు కదా పాపం, వాళ్ళకి ఎట్లా చెప్పాలా. వారు ఎవరైతే పని చేయలేదో వాళ్ళకి కంప్లైంట్ పెట్టానంటే ఒక నెంబర్ అనే ఇవ్వాలా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో 25,000 కట్టి నింటారు. జగన్ అడుగు ఆయన వెంకటాలను మాట్లాడుతాయన ఇంతవరకు అడిగితే అసలు సమాధానం చెప్పడం లేదు ఇల్లు గురించి. సరే, అప్లై చేయలేదన్నా వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లో 25,000 రూపాయలు గతంలో కట్టేశారు కూడా ఇంటికి. అవును, మొన్న అప్లై చేసుకోండి, దాన్ని వదిలేసేవాళ్ళు. వాళ్ళకి అట్లా కాదు, వాళ్ళు ఇప్పుడు రూపాయితో ఇస్తానట్టు కదా, ₹1 కడితే 25,000 రూపాయలు పే చేశారు కదా వాళ్ళు.
సార్ అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వంలో పోయింది, అర్థమైందా? ఈరోజు చంద్రబాబు నాయుడు మనం నిలదీసిన ఆయన ఏం కట్టే పరిస్థితి లేదు. ఆ రోజు ఆయన ఏం చేశాడో ఆ డబ్బుని ఏం మనకు అనవసరం. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కాగితాలు మీ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ మా ఆఫీస్కి తీసుకోరండి, కొత్తగా అప్లై చేయమని చెప్పండి. 10 గంటలకు మా కార్యాలయానికి రండి అమ్మా, మాట్లాడదాం. అంటే వాళ్ళకి డబ్బులు కట్టింది అది చంద్రబాబు నాయుడు స్కీము, జగన్ స్కీమ్ అని 2 స్కీములు పెట్టారు. అది టిక్ పెట్టుకోవాలి. కానీ వాళ్ళు 25,000 రూపాయలు కట్టారు కదా, కట్టిన తర్వాత వాళ్ళకి సమాధానం. సార్ 25,000 కదా సార్, 80,000 కూడా కట్టించుకున్నారు, 1,20,000 కూడా కట్టించుకున్నారు. ఆ రోజు తెలియదు. గుడ్ మార్నింగ్ అమ్మా. అంటే సార్ మాకు ఇల్లు గురించి శాంక్షన్ చేసినాను, మాకు ఇల్లు శాంక్షన్ రాలేదు సార్. మీకు దానికి సంబంధించిన పేపర్స్ ఏమన్నా ఉంటే మా ఆఫీస్కి తీసుకోరండి అమ్మా, 10 గంటలకు రండి, మాట్లాడదాం. రైట్. అంటే 100 అడుగుల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అక్కడ పెట్టాలా వద్దా అన్న దానిపైన పెద్ద దుమారమే రేగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అది వైఎస్ఆర్సీపీకి క్రెడిట్ వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో అక్కడ అంజయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొత్తగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. ఎప్పుడు కట్టారు మీరు? సరే, మీరు ఆ పేపర్స్ అన్ని తీసుకోరండి, మీ వాలంటీర్ పేరు వివరాలు కూడా తీసుకోరండి. నగరపాలక సంస్థ కమిషనర్ కి ఫిర్యాదు ఆధార్ కార్డు అన్ని వాళ్ళకి ఇచ్చేసాము. మాకు వాళ్ళు అసలు ఏం సమాధానం కూడా చెప్పలేదు, ఎందుకంటే రావట్లేదు, మేమేం చేస్తాము అంటున్నారు వాళ్ళు. రైట్ అమ్మా, మీ దానికి సంబంధించిన పేపర్స్ అన్ని మా కార్యాలయానికి 10 గంటలకి తీసుకోరండి. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా గారికి చెప్తాము. ఆ వాలంటీర్లు ఎవరైతే పని చేయలేదో ఆ వాలంటీర్ పైన కంప్లైంట్ చేద్దాం. వాలంటీర్ ఇప్పుడు మానేశాడనమాట. నీకు వాలంటీర్ కూడా మానేశాడా? ఇంకా సచివాలయానికి పోయి అడిగారా? అడిగామండి, వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. సరే, ఆ పేపర్స్ అన్ని మీరు తీసుకోరండి, మీ అడ్రస్, మీ ఆధార్ కార్డు అన్ని వివరాలు మా కార్యాలయానికి తీసుకోరండి. 10 గంటలకి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మేము ఆ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి ఎందుకు రాలేదు, ఎక్కడ ప్రాబ్లం ఉన్నదనేసి మా సిటీ కేబుల్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. రైట్. అంటే సమస్యలు ఇలా ఉన్నాయి, ఈ సమస్యలు కూడా త్వరగతిన పూర్తి చేయాలి. వాలంటీర్ పైన కంప్లైంట్ చేయాలి అని అంటే ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి, దానికి ఏదైనా ఒక సచివాలయ ఇన్ఛార్జ్ ఉంటాడు సార్. సచివాలయ ఇన్ఛార్జ్ కంప్లైంట్ చేస్తే వాలంటీర్ మానేస్తే ఇంకెవరు, ఇట్లా వాలంటీర్ మానేసినా కూడా పక్క వాలంటీర్ బాధ్యతలు ఇస్తారు, అంతటితో వదిలేరు ఆ 50 ఏళ్ళని. రైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. సో జగన్ సంకల్పం మంచిదే. ఈవేళ గ్రామ సచివాలయాన్ని ఆదర్శంగా తీసుకొని పొరుగు రాష్ట్రాలు సైతం ఇక్కడికి వచ్చి పరిశీలన చేసుకెళ్తున్నారు. మన రాష్ట్రంలో కూడా పెట్టాలి, బాగుంది ఇది సిస్టమ్ అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇంతవరకు ఏమి అడిగితే ఉంటే 2 పట్టాలు ఇచ్చేసినారు సార్ ఒకే ఇంటి కింద. 2 పట్టాలు ఇచ్చేసి మాకు ఫస్ట్ ఎవరికి ఇస్తున్నారు, మళ్ళీ మాకు పట్టు లేదు మా ఇది ఇచ్చేస్తున్నామని లాగేస్తారు సార్ ఆ పట్టాని. రైట్ మా, మీరు 10 అదే ఆ డబ్బులంతా ఏదో చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేశాడని వీళ్ళు అంటున్నారు. సరే, దీన్ని మీరు తీసుకోరండి, కాగితాలన్నీ మా కార్యాలయానికి తీసుకోరండి, మనం కమిషనర్ గారితో ఒకసారి మాట్లాడదాం. 10 గంటలకు రండి. అలాగే, తప్పకుండా అమ్మా, మీరు రండి, మాట్లాడదాం. రైట్. అంటే సమయం కూడా క్లోజ్ అయింది. రైట్. ఈ సమస్యలు ఏదైనా ఉండేటప్పుడు మా కార్యాలయానికి కూడా నేరుగా తీసుకురండి. మీకు కొంతమంది గ్రామ సచివాలయంలో మీకు రెస్పాండ్ కారు, ఎందుకంటే వాళ్ళు ఏ సమస్య కూడా చెప్పరు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ కారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. రైతు రుణమాఫియా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఎంతకి అప్లై చేశారు, మీ వ్యవసాయ రుణమాఫీ ఎవరిస్తా ఉన్నారు? రైతు రుణమాఫీ అన్నా, రైతు భరోసా ఇస్తారన్నా, చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ ఇస్తుంది, రైతు భరోసా రాలేదన్నా మీకు?
రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసా. రైతు భరోసా రాలేదంటే మీ ఆధార్ కార్డు కొట్టండి, ఏం ప్రాబ్లమో చూడండి. సైట్లో కూడా మనకు నెట్ ఇంటర్నెట్ సెంటర్ పోయినా కూడా వాళ్ళు కూడా చెప్తారు. రైతు భరోసాకి మీ ఆధార్ కార్డు లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే కొడతారు. ఏమి అది కొడితే మీకు ఎందువల్ల రాలేదని తెలుస్తుంది. దాని కారణం మీరు సాల్వ్ చేయాలి. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ చేయాలి వాళ్ళకి, సచివాలయంలో వాళ్ళకి. రైట్. సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాని వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి నిస్సహాయ స్థితి. వాళ్ళు పలుసార్లు వాళ్ళ గ్రామ సచివాలయాలకు చెప్తున్నా కానీ వాళ్ళకి రెస్పాండ్ కావట్లేదు అక్కడ. కాబట్టి మనకి ఇన్ని ఫోన్స్ వస్తున్నాయంటే అదే కారణం అయి ఉండొచ్చు. నమస్తే అమ్మా. డబ్బులు కట్టినాం సార్, 80,000 కట్టినాము. వాలంటీర్ పోయి అడిగితే సచివాలయం పోయి అడిగితే మీకు స్థలం ఉందని చెప్పి రాలేదమ్మా అని చెప్తాను సార్. మాకు స్థలం ఏం లేదు. ఇల్లు కానీ నా పేరు మీద కానీ మా మీరు ఈ పేపర్లు అన్నీ తీసుకురండి. మీ పేపర్లు అన్నీ తీసుకురండి. కాలర్స్ ఇప్పటి వరకు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళకందరికీ ఒక సూచన చేస్తున్నాను. మీ పేపర్స్ అందరూ తీసుకురండి. ఎవరికైతే ఇల్లు రాలేదు, కుళాయి సమస్య అన్నారు, రోడ్డు సమస్య అన్నారు, డ్రైన్ సమస్య అన్నారు, అవన్నీ తీసుకురండి. ఈవేళ మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్గా గెస్ట్గా వచ్చినటువంటి తిరుతని వేణుగోపాల్ వైఎస్ఆర్సీపీ లీడర్ ఉన్నారు. దాదాపు 10-15 ఫోన్ కాల్స్ వచ్చాయి. అవన్నీ తీసుకురండి. ఆ కాగితాలన్నీ నేను తిరుతని వేణుగోపాల్ గారికి ఇస్తాను. ఆయన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారు. సమస్య ఏందో కూడా చెప్తారు. సో మీ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మా కార్యాలయానికి తీసుకురండి. మీరు ఇచ్చేటువంటి పేపర్స్ అన్నీ కూడా నేను మన తిరుతని వేణుగోపాల్ గారికి ఇస్తాను. ఆ వేణుగోపాల్ గారు దీనిపైన అన్ని స్క్రూటినీ చేసుకెళ్ళి ఆనరబుల్ కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఇస్తారు. ఎమ్మెల్యే గారు దానిపైన చర్యలు తీసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. రైట్, ఇది పరిస్థితి. మీ పేపర్స్ అన్నీ తీసుకురండి. నేను మా తిరుతని వేణుగోపాల్ గారికి ఇస్తాను. వైఎస్ఆర్సీపీ లీడర్ కాబట్టి, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ 15 అప్లికేషన్స్ అన్నీ కూడా మీకు ఇల్లు రాకపోయినా, మీరు 40,000 కట్టినా, 25,000 కట్టినా, 80,000 కట్టినాము, మేము మోసపోయాము, మా వాలంటీర్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏ సమస్య అయినా కానీ మీరు ఒక పేపర్ పెన్నుతో రాసుకొని మా కార్యాలయానికి రండి. మా కార్యాలయం ద్వారా మేము శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి తిరుతని వేణుగోపాల్ చేతుల మీదుగా ఇస్తాము. చూద్దాం అప్పుడు ఎంతవరకు వీళ్ళు ఈ సమస్యను ఎక్కడ సార్ట్అవుట్ చేయగలుగుతారు అన్నటువంటి అంశాలు. ఇవాళ నోటి మాట చెప్పవచ్చు, వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి అనేసి. నేరుగా మీరు పేపర్స్ తీసుకురండి. ఈయన ద్వారానే ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాము. సో అక్కడ ఎంతవరకు పరిష్కారం అవుతుందో కూడా చూద్దాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి ఇచ్చిన తిరుతని వేణుగోపాల్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇవాల్టి చర్చ కార్యక్రమం. రేపు మళ్ళీ 7 గంటలకి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.